అజ్ఞానినా మయా దోషాన్ అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైల శిఖామణి. ఎన్ని చేశానో అపరాధాలు, కానీ అమ్మ మారదామనుకో. నువ్వు నన్ను మార్చు, నిలబెట్టు, ధార్మికంగా బ్రతికేటట్టు చెయ్యి, 10 మంది కోసం బ్రతికేలా చెయ్యి, స్వార్థంతో బ్రతకకుండా చెయ్యి. నువ్వు చెప్పినట్టు నేను బ్రతకాలి, నా జన్మ ధరించాలి, కనీసం ఇప్పుడు నా ప్రస్థానం అలా ప్రారంభం కావాలి, అమ్మా నన్ను అనుగ్రహించు అని అన్నాడా? ఏం చేస్తుందట? బిడ్డ ఎందుకురా బెంగబెట్టుకుంటావు అని అటువంటి వాడి విషయంలో, ఆ మార్పు వచ్చిన వాడి విషయంలో, అటువంటి వాడి పాపములు మామూలుగా తీయతుట. నిర్ధూత కిలఘోర పాప నికరీ, పాపముల యొక్క సమూహాన్ని చిందరవందరగా విసిరవతల మారేస్తుంది. అంత పెనుగాలి కింద వస్తుంది. అంటే వాడి పాపములను ధ్వంసం చేసి పారేస్తుంది. అందుకు కదూ అదే శంకర భగవత్పాదుల జీవితంలో మొట్టమొదటి స్తోత్రం కనకధార. అందులో కూడా ఇదే భావాన్ని ప్రతిపాదించారు. దద్యా దయానుపవనో ద్రవిణాంబుధార అస్మిన్న కించన విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ. అంబువాహ అమ్మ, ఇలా నీ కడగంటి చూపన్న మేఘం వచ్చిందనుకో, పెద్ద గాలి వస్తుంది. నీ అనుగ్రహ కటాక్షం అనేటటువంటి గాలి చేత దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం, నేను చేసిన దుష్కర్మలున్నాయే, తప్పులున్నాయే, పాపాలున్నాయే, చల్లటి గాలి వచ్చి తప్పులనబడేటటువంటి పాపములనేటటువంటి వేడిని దూరముగా తొలగత్రోయుగాక. అలా ఆవిడ ముందు ఒక్కసారి నిలబడగలిగితే, అయ్యో ఇంత ప్రేమైకమూర్తే, అలా నా తల్లి ముద్రలు పట్టి కూర్చుందే, నా తల్లి నిత్యానందకరియే, నాకు తెలియలేదే, ఇన్నాళ్ళు అన్నం పెట్టిందే, 60 సంవత్సరాల దగ్గరికి వచ్చేస్తున్నాయే వయస్సు, నేనేం చేశాను జీవితంలో అని నువ్వు బాధపడగలిగితే త్రికరణ శుద్ధిగా అనుగ్రహించడానికి అంశిద్దాం. నిర్ధూత కిలఘోర పాప నికరీ ప్రత్యక్ష మాహేశ్వరి. మాహేశ్వరి అన్న శబ్దానికి అర్థం ఏంటంటే, శబ్దంగా చెప్తే మహేశ్వరుడు, మహేశ్వరి, మాహేశ్వరి.